వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం మానవ చరిత్రలోని కొత్త యుగానికి నాంది. 13వ జిల్లా మహాసభకు దోనకొండ నుండి సిపిఎం సిఐటియు కార్యకర్తలు భారీ ర్యాలీ. శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో అట్టహాసంగా శ్రీ చక్ర సహిత సహస్ర శివలింగాభిషేకం. కార్తీక మాసం సందర్భంగా భక్తుల విశేష ఉత్సవం. జిల్లా అథ్లెటిక్స్ మీట్ కు ఎంపికైన తూర్పు వీరాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి. అథ్లెటిక్స్ మీట్ లో కడుమరు యేసురాజు ప్రతిభ. దోనకొండ మండలం ఆరవెల్లపాడు అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ తల్లులు వర్క్ షాప్ నిర్వహణ. పిల్లల శారీరక అభివృద్ధిపై తల్లులకు అవగాహన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని సిపిఎం సిఐటియు కార్యకర్తలు దర్శి పట్టణంలో నిర్వహిస్తున్న 13వ జిల్లా మహాసభకు వేలాదిగా ఊరేగింపుగా బయలుదేరారు. ఈ సందర్భంగా దోపిడీ నుంచి ప్రపంచ మానవాళికి విముక్తి మార్గం చూపిన అక్టోబర్ విప్లవం అజరామరం అంటూ నినాదాలు నినాదించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకనాల ఆంజనేయులు మాట్లాడుతూ 1917లో రష్యాలో జరిగిన అక్టోబర్ సోషలిస్టు విప్లవం మానవ చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికిందని, దోపిడీ రహిత సమాజ నిర్మాణానికి అది మార్గదర్శకమైందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఏర్పడిన సోషలిస్టు వ్యవస్థ విద్య, వైద్యం, ఉపాధి, సమానత్వం వంటి అంశాల్లో ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. ఆ విప్లవం ప్రభావంతోనే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు పుట్టి అనేక దేశాల్లో సోషలిస్టు వ్యవస్థలు స్థాపించబడ్డాయని ఆయన వివరించారు. భారత స్వాతంత్ర్య సమరయోధులు కూడా అదే స్ఫూర్తితో 1920లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. సోవియట్ ప్రభుత్వం భారత అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో అండగా నిలిచింది. కమ్యూనిస్టు పార్టీ రైతు, కూలీ, మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక చట్టాలు సాధించింది అని పేర్కొన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా యువత కమ్యూనిస్టు భావాజాలానికి ఆకర్షితులవుతున్నారని, అమెరికాలో న్యూయార్క్ మేయర్ ఎన్నిక అందుకు నిదర్శనమని అన్నారు. ఆ విప్లవ స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రజా ఉద్యమాలు కొనసాగిద్దాం అని ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం దొనకొండ మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య, కర్ణ హనుమయ్య, కందుర్తి చిన్న నరసింహులు, కోలా కిరణ్, కర్ణకృష్ణ, కె అంజయ్య, కురవటి రామయ్య, చ పుష్పాంజలి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని పడమటి బజారులో వేంచేసి ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణం సందర్భంగా శ్రీ చక్ర సహిత సహస్ర శివలింగాభిషేకం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పూలమాలలు ధరించి విశేష భక్తి శ్రద్ధలతో శివలింగాలకు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. స్వయంగా భక్తుల చేతుల మీదుగా శివలింగమునకు అభిషేకం జరపడం విశేషంగా నిలిచింది. అనంతరం వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించి పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహిళా భక్తులు విసిరి చెట్టు కింద భోజనాలు చేసుకుంటూ తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ధ్యాన కేంద్ర సేవక మహిళలు అన్న వితరణ నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం శ్రీ చక్ర సహిత సహస్ర శివలింగాభిషేకం, రుద్రయాగం మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో శనివారం జరిగిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విప్లవ అభివందనాల సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యను సెలవు కప్పి బుకే అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మడపాకుల రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ కరుణానిధి, ఎస్ అంజరెడ్డి, కె బాలయ్య, కె పెద్ద ఆంజనేయులు, జె కోటేశ్వరరావు, సిహెచ్ గురుమూర్తి, కోటయ్య, రామాంజీ, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డిటివి న్యూస్. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం అరవల్లపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో
ప్రీ స్కూల్ విద్యార్థుల తల్లుల కోసం ప్రత్యేక వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ సుభాషిణి మరియు ఐటీసీ ప్రథమ్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లులు తమ పిల్లల శారీరక మానసిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడమే ఈ వర్క్షాప్ ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లులను 2 గ్రూపులుగా విభజించి మొదటి గ్రూప్ పిల్లలు శారీరక అభివృద్ధి జరిగే విధానంపై చార్టుల ద్వారా వివరణ ఇచ్చారు. రెండో గ్రూప్ శారీరక అభివృద్ధికి అవసరమైన మెటీరియల్ కృత్యాలను తయారు చేసి ప్రదర్శించారు. చివరిగా తల్లులందరూ కలిసి ఒక ప్రీ స్కూల్ కృత్యం రూపొందించి చూపించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త నాగమణి, ఆయా తల్లులు, పిల్లలు, చిన్నారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సివి రామన్ 137వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తూర్పు వీరాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు అట్లూరి రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు సివి రామన్ జీవిత చరిత్ర, వ్యాసరచన పోటీలు జరిపి బహుమతులను అందజేశారు. తొలుత సివి రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయులు వి రవిబాబు మాట్లాడుతూ భారతీయ భౌతిక శాస్త్రవేత్తలలో సివి రామన్ అగ్రగణ్యులని, నీటిపై రంగు ప్రవహించే తీరును కనిపెట్టిన అగ్రగణ్య శాస్త్రవేత్తలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎంబిఎం వెంకటాచలం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర విభాగానికి చెందిన విద్యార్థి కనుమూరు ఏసురాజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 13 మండలాలు కలిసి నిర్వహించిన డివిజన్ స్థాయి అథ్లెటిక్స్ స్పోర్ట్ మీట్లో అద్భుత ప్రతిభ చూపాడు. 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ బహుమతి, 800 మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి, అలాగే డిస్కస్లో 3లో 3వ స్థానం సాధించి జిల్లా అథ్లెటిక్స్ మీట్కు ఎంపిక కావటం గమనార్హం. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఫిజికల్ డైరెక్టర్ పి సుజాత మాట్లాడుతూ, ఈ సంవత్సరం మా పాఠశాల ఉన్నత పాఠశాలగా రూపుదిద్దుకున్న తొలి సంవత్సరంలోనే ఆటల్లో విజయం సాధించడం, జిల్లా స్థాయికి ఎంపిక కావటం ఎంతో గర్వకారణం. ఇది మా పాఠశాలకు, గ్రామ ప్రజలకు ఆనందదాయకమైన విషయం అని తెలిపారు. విద్యార్థి యేసురాజును ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి వెంకట్రావు, సీనియర్ ఉపాధ్యాయులు ఏ రామారావు, ఇట్టా వెంకటేశ్వర్లు, వి రవిబాబు, జె రవికుమార్, వెంకటాచలం, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.